ఈ అబ్బాయి ఒక చేపని నీళ్ళలో వేసి దానికి హెల్ప్ చేస్తాడు. అప్పుడే ఇతని గేదె ఎక్కడో దారిపోతుంది. దాంతో ఇతను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇతను కాపాడిన చేప ఒక అమ్మాయిలాగా మారి ఈ అబ్బాయికి ఒక మాయా రాయిని ఇస్తుంది. ఆ రాయితో తను ఏ కోరికైనా తీర్చుకోగలడు. దాంతో ఇతను ఆ రాయిని పట్టుకుని తప్పిపోయిన తన గేదెని వెతికి తెమ్మని చెప్పగానే తన గేదె అతని ముందుకి వస్తుంది. ఆ తర్వాత ఆ రాయి ద్వారా కడుపు నిండా అన్నం తింటాడు. ఆ తర్వాత తను ఇంటికి వెళ్ళడానికి కొంచెం లేట్ అయిపోవడంతో తన ఇంటి ఓనర్ ఆ అబ్బాయిని కొట్టిస్తాడు. దాంతో ఈ అబ్బాయి ఆ మాయా రాయిని పట్టుకుని వీళ్ళందరినీ ఆపమని కోరుకుంటాడు. అంతే అందరూ ఒక్కసారిగా ఆగిపోవడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి ఆ ఓనర్ ఇదంతా ఎలా చేశాడో తెలుసుకోవడానికి అతని వెనక పడతాడు. ఆ అబ్బాయికి తెలియకుండానే ఆ మాయా రాయిని దొంగలించేస్తాడు. ఆ అబ్బాయి నిద్ర వేసి చూస్తే ఆ రాయి కనిపించకపోవడంతో అతను తన ఓనర్ దగ్గరికి వెళ్తే ఓనర్ ఇతన్ని కొట్టి తరిమేస్తాడు. ఆ రాయి దొరకపోవడంతో ఈ అబ్బాయి ఆ మాయా చేప దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తే ఆ మాయా చేప ఇతనికి 2 పువ్వులు ఇస్తుంది. తెల్లని పువ్వు వాసన చూడగానే ఓనర్ ఫ్యామిలీ వాళ్ళ ముక్కు పొడుగుగా అయిపోతాయి. వాళ్ళ ముక్కులు నార్మల్ అవ్వాలంటే ఆ మాయా రాయిని తనకివ్వమని ఆ అబ్బాయి చెప్తాడు. దాంతో ఆ రాయిని తీసుకుని తన దగ్గర ఉన్న ఎర్ర పువ్వుని వాళ్ళ ఓనర్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. దాంతో ఆ అబ్బాయి ఆ మాయా రాయిని తీసుకుని వెళ్లి మళ్ళీ ఆ మాయా చేపకే ఇచ్చేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.